శివలింగం కదులుతుందంట. అవునా? అక్కడ శివలింగం ఎలా కదులుతుంది? ఆ మిస్టరీ ఏంటబ్బా? ఒక్కసారి చూస్తే పోలే, రండి. చాలామంది హిందువులు శివలింగాలను, జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం పరిపాటి. శివలింగాలకు పూజలు చేస్తుంటారు. ఇది చాలా కాలం నుంచి వస్తున్న ప్రాచీన ఆచారమే. శివలింగం శివుణ్ణి సూచించే ఒక పవిత్ర చిహ్నం. శివం అంటే శుభప్రదం అని, లింగం అంటే సంకేతం అని అర్థం. దాదాపు శివలింగాలన్నీ నల్లని రాతి రూపంలోనే పూజలు అందుకుంటుంటాయని అందరికీ విదితమే. ప్రపంచంలో ఎన్నో శివలింగాలు ఉండొచ్చు, కానీ ఇక్కడ చెప్పబోయేది ప్రత్యేకమైనది సుమా. బహుశా మీరు ఇప్పటి వరకు కూడా చూసుండరు, అంతేకాదు కనీసం విని కూడా ఉండరు. ఆశ్చర్యంగా ఉంది కదా? అదే కదిలే శివలింగం. శివలింగం ఏంటి, కదలటం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? భలే చెప్పారులే, ఎక్కడైనా అసలు ఇది ఉంటుందా అని అనుకుంటున్నారా? నిజమండి బాబోయ్, నిజమండి, నమ్మండి. అక్కడ దీని గురించి చాలామంది చాలా విధాలుగా చెప్పుకుంటుంటారు. ఇక్కడ దేవాలయంలో శివలింగం ఏకధాటిగా కదిలితే 24 గంటలు కదులుతుంది, లేదా ఎంత కదిపినా కదలదు. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉత్తరప్రదేశ్లోని దియోరియా జిల్లాలో ఉంది. ఇక్కడి శివుణ్ణి దుగ్ధేశ్వరనాథుడు అని కొలుస్తారు. మధ్యప్రదేశ్లో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఇది ఉపలింగం అంటారు. మన దేశం ఎన్నో అపురూప ఆలయాలకు ప్రసిద్ధి చెందింది అన్న విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది దియోరియాలోని రుద్రపురంలో ఉన్న ఈ శివాలయం. ఇక్కడి శివాలయంలోని శివలింగం పానమట్టం మీద కాకుండా సరాసరి భూమి మీదనే ప్రతిష్ఠించబడింది. 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో శివలింగం చాలాసార్లు కదులుతుంది. దుగ్ధేశ్వరనాథ్ ఆలయం రుద్రపూర్లో ఎన్ని కోటలున్నా, రాజభవంతులున్నా ప్రత్యేక ఆకర్షణ మాత్రం దుగ్ధేశ్వరనాథ్ ఆలయమనే చెప్పి తీరాలి. ఎందుకంటే ఆలయ ప్రత్యేకతే దానిని అంత గొప్పగా మార్చేసింది. స్వయంభూలింగం ఆలయంలోని శివలింగం మామూలు శివలింగాల మాదిరి పానమట్టం మీద కాకుండా భూమి మీద ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఇదొక స్వయంభూ శివలింగం. అంటే స్వయంభూ అంటే తెలుసుగా, వాటంతటవే ఉద్భవిస్తుంటాయి. అద్భుత ఘట్టం ఆలయంలోని శివలింగం ఒక అద్భుతం. ఈ శివలింగం కదులుతుంది. ఒకసారి 2 సార్లు కాదు, చాలాసార్లు కదులుతుందట. అది గంటైనా కావచ్చు, 2 గంటలైనా కావచ్చు, లేదా పూర్తిగా ఒక రోజైనా కావచ్చు, అంటే 24 గంటలు కావచ్చు అని అక్కడ పూజారులే స్వయంగా చెప్తుండటం విశేషం. క్యూలో నిల్చుని మరీ శివలింగం కదిలే అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు గుంపులు గుంపులుగా వస్తుంటారు. ఒక్కసారి శివలింగం కదలటం ఆగిపోయాక ఎవరు ఎంత కదిపినా ఒక్క అంగుళం కూడా కదలదట. ఈ విడ్డూరాన్ని చూసేందుకు భక్తులు క్యూ లైన్లో నిల్చొని మరీ చూస్తుంటారు. అంతే మరి, ఈ శివలింగం ఎంత లోతు వరకు ఉంటుందబ్బా అని చాలామంది తవ్వి చూశారట. ఆ తర్వాత ఎంత తవ్వినప్పటికీ జాడ తెలియకపోవడంతో నాలుగు ఖర్చుకున్నారట. ఈ లింగం భూమి లోపలికి ఎంత లోతు వరకు ఉందో తెలుసుకోవడానికి ఎంత త్రవ్వినా ఆ జాడ కూడా తెలియకపోవడంతో విఫలమయ్యారట. చూసే అదృష్టం ఉండాలి కానీ మన దేశంలో ఇలాంటి అబ్బురుపరిచే దేవాలయాలు ఎన్నున్నాయో చూశారండి. ఎంత ఆశ్చర్యంగా అద్భుతంగా ఉందో. ఇలాంటి కార్యక్రమాలను అందించాలని మా ప్రయత్నం. మా ప్రయత్నానికి మీ సహకారం కూడా కావాలి. అంటే సహకారం అంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం, తద్వారా ఎన్నో ఆసక్తికరమైనటువంటివి, అద్భుతమైన విషయాల్ని తెలుసుకోవటం, తద్వారా మీ సలహాలని, సూచనలు కూడా మాకు అందించడం. తప్పకుండా అందిస్తారు కదా.